లేపట్లేమో ఈ గులాబీ కనుమ ముచ్చట్లు మాట్లాడుకుంటారు. ఎందుకు వేసుకోవాలి కదా కూడా వేసుకోవాలి, మెడలు వేసుకోవాలి. గులాబీ కనుమ నా మెడలు వేసేందుకు నేను ఎవరినో నీకు తెలుస్తలేదా? అధికారం ఏడుంచి ఆన్య వాళ్ళ నీ అసొంటి గలీజ్ గాళ్లకు నా అసొంటి అసలు సిసలైన కార్యకర్తల గురించి ఏం తెలుస్తుందిరా? తెలియదురా నీకు? తెలియదు, మెడలు వేసుకోవాలి కదా కూడా. అరే నాయనా, ఈ ముసలోడు ఏడికి పోయినా ఓ పంచాయతీ లేకుంటే అసలుకే ఉండడమా? ఓ తాత, ఇంతకు నీ పంచాయతీ ఏంటిదో చెప్పరాదే? అరే వీడు గులాబీ కనువ కప్పుకోవాలంటే కప్పుకుంటే పిల్ల అంచను కప్పుకోవాలి కదా కూడా. ఎందుకు కప్పుకోరా నువ్వు? అరే నువ్వు ఒక చెయ్యిపాటి కార్యకర్తవే ఉండి గా అన్నకు గులాబీ కండువ ఎందుకు కప్పుతున్నావు? అది చెప్పే ముందుగాల. అరే చెప్పేది ఏమున్నదే, అప్పట్లో ఎలక్షన్లలో కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది మా చెయ్యి పార్టీకి అధికారం వచ్చింది కదా అని మా పార్టీలకు జంప్ అయింది కదా. ఆ ముచ్చట మీద కారు పార్టీ వాళ్ళు పెద్దకోటుకు పోతే స్పీకర్ సారు అట్లా గోడ దునికిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు. ఇప్పుడు ఆ నోటీసుల మీద వీళ్ళ లీడర్లు తలో మాట గుస ఆడుకుంటారట. ఇంతకు వాళ్ళేం గుసగుసలు మాట్లాడుకుంటున్నారట? నువ్వేం విన్నావు? అది చెప్పరా అది ముసలోడా? మేము చెయ్యి పార్టీలకు ఎందుకు పోయినాం? మేము కారు పార్టీలనే ఉన్నాం. కాకపోతే కారు పార్టీ లీడర్లు అందరూ మమ్మల్ని దూరంగా ఉంచుతాళ్ళు. అందుకే మేము వాళ్ళకి అంచి ముట్టనట్టు ఉంటాను అని కానూరు ఆలోచనలు చేస్తానట అంచను. అందుకే అన్నకు కారు పార్టీ కండువ కప్పుతున్నావానే? మరి కాదా? వస్తే బాజాబ్తుగా మేము చెయ్యి పార్టీలకే వచ్చినామని చెప్పుకోవాలి, లేకుంటే మేము కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకోవాలి. తినేదేమో మొగల్ సొమ్ము, పాడేదేమో మింజని పాట అన్నట్టు పెత్తనం అంతనేమో మా చెయ్యి పాటలు చేస్తారట. బయట చెప్పుకున్నాడేమో మేము కారు పార్టీలనే ఉన్నాం, చెయ్యి పాటలకు ఎందుకు పోయినాం అని చెప్పుకుంటారట వీళ్ళ లీడర్లు. ఇట్లా చెప్పుకున్నందుకు కొద్దిగా ఇజ్జత్ ఉండద్దు ఈ కార్యకర్తలకు, వీళ్ళ లీడర్లకు. అరే నీ అవ్వా, వాళ్ళ అన్నదెంతనో ఆనందెంతనో తెలియదు కానీ నువ్వు వాళ్ళ పేగులు తీసి పెంట మీద ఎత్తున్నావు కదనే? పేగులే కాదు, పెయ్యి మీది బట్ట పేలుకలను కూడా సింపి పెంట మీద వేస్తా. అరే అది కాదు పిల్ల, 10 ఏళ్ళు వీళ్ళ కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళదే పెత్తనం. 10 ఏళ్ళు మా చెయ్యి పార్టీ అధికారం లేకున్నా కూడా ఎత్తిన జెండాను దింపకుండా భుజం మీద మోసుకుంటా ఇప్పుడు మా చెయ్యి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాక ఇప్పుడు కూడా వీళ్ళదే పెత్తనమా? మా నియోజకవర్గంలో గోడ దునికి వచ్చిన వాళ్ళే గిన్ని తీర్ల ఏసాలు ఎత్తే మా కడుపు ఎంత రగలాలే? నిజమైన చెయ్యి పార్టీ కార్యకర్తకు ఎంత కడుపు రగులుతుంది చెప్పు? అది కూడా నిజమేనే తాత. ఎలక్షన్లకు ముంగట మీ చెయ్యి పార్టీని ఓడించేటందుకు ప్రచారం చేసిన కార్యకర్తలే ఇప్పుడు అధికారం వచ్చినాక అధికార పార్టీలకు వచ్చి పెత్తనం చేస్తానంటే ఎవరి కడుపైన రగులుతుంది కదనే? అరే అది కాదు పిల్ల, వీళ్ళ ఎమ్మెల్యేలు మా పార్టీలకు వచ్చినట్టు మా పార్టీ కండువాలను మెడల మీద వేసుకున్నట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేతిలో చెయ్యి దిగినట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. మరి అసొంటప్పుడు మా పార్టీ కండువాలన్నా మెడల మీద వేసుకొని తిరగాలి.